ఇప్పుడు మన దగ్గర సౌండ్ బాగుండి మన వల్ల ఇతరులకు ప్రయోజనం ఉన్నప్పుడు అందరి దగ్గర నుంచి మనకు ప్రేమ లభించింది. మన పరిస్థితులు తారుమారైపోయినప్పుడు వాళ్ళ ప్రేమ కొరవడిద్ది. ఎందుకంటే మనం పనికొస్తేనే ఎవరైనా లైక్ చేయగలుగుతారు, లవ్ చేయగలుగుతారు. పనికి రానప్పుడు అందరికీ బరువే, సర్దుకుంటారు, మరుగైపోతారు. కానీ మన పరిస్థితులు మారినప్పుడు యేసయ్య ఇంకా దగ్గర అవుతాడు, మరి ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. పరిస్థితి మారినప్పుడు లోక ప్రేమ ఆవిరైపోతే అదే పరిస్థితి మారినప్పుడు యేసయ్య ప్రేమ మిక్కటం అవుతుంది. అలాగే అన్ని విషయాల్లో కూడా మీరు ఆలోచించుకోవచ్చు. కాబట్టి పరిస్థితులు మారినప్పుడు ఇంకా ఎక్కువ అయ్యేటువంటి ప్రేమ కలిగిన యేసయ్య మనకు అవసరం. ఆయనతో మన అనుబంధం స్థిరం, శాశ్వతం. కాబట్టి లోకంలో ఆనందం, లోకంలో శాంతి, లోకంలో ఆదరణ, లోకంలో ప్రేమని వెతకటం రైట్ కాదు. మన యేసయ్యలోనే ఈ 4 వెతుక్కోవటం మనకెంతైనా ఉత్తమం. ఈ 4 విడగొట్టి ధ్యానిస్తే ఒక అంశం. తెలివైన వాళ్ళు రాసుకుంటే దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఈ 4 విషయాలు విడగొట్టి రాసుకుంటే ఇది ఒక అంశం. లోకం ఆనందాన్ని ఇస్తుంది, 1. లోకం ప్రేమ చూపిద్ది, 2. లోకం శాంతిని ఇస్తుంది, 3. లోకం కూడా ఆదరణ ఇస్తుంది, 4. కానీ లోకం ఇచ్చే శాంతి ఎంతవరకు? సినిమా హాల్కి పోతే 3 గంటలు సినిమా చూస్తాడు. లేకపోతే మద్యపానం షాపుకి వెళ్తే తాగాడంటే ఒక నైట్ అంతా నిద్రపోతాడు ప్రశాంతంగా. కానీ తెల్లారిన తర్వాత మళ్ళీ అశాంతి స్టార్ట్ అయింది వాడికి. సినిమా చూసిన 3 గంటల సేపు వాడికి ప్రశాంతంగా ఉన్న, అయిపోయిన తర్వాత అశాంతి స్టార్ట్ అయింది. ఓకే, కాబట్టి లోకం ఇచ్చింది శాంతి, అది స్థిరమైంది కాదు, అల్పమైంది. కానీ యేసయ్య మనకు తోడై ఉన్నాడు అన్న ఒక విషయాన్ని మనం విశ్వసించగలిగితే, యేసయ్య ద్వారా మన హృదయంలోకి ఏర్పడేటువంటి శాంతి ఎంత స్థిరం అంటే అది పెను తుఫానులు లాంటి శోధనలు వచ్చిందా మనం లెక్క చేయకుండా ఢీ కొట్టడానికి ఉపయోగపడుద్ది. అది మారదు. మందేసుకొని తాగుబోతాడు నిద్రపోతే ఆ మత్తు ఉన్నంత వరకు వాడికి ఏం అర్థం కాదు. అది దిగిన తర్వాత మళ్ళా బాధలేగా. కాబట్టి అది లోకం ఇచ్చే శాంతి అల్పమైంది. కానీ యేసయ్య నందు విశ్వాసము ద్వారా యేసు నుండి మనం పొందే శాంతి పెను తుఫానులో కూడా ప్రశాంతతనిస్తుంది. తెల్లవారితే శిరఛేదం అయిద్దో, ఉరి తీయబట్టం అయిద్దో, ఖడ్గం చేత చంపబడటం అయిద్దో తెలియదు పేతురికి. తెల్లవారితే రేపటి రోజున శిక్ష విధింపబడిద్ది అనే సంగతి తెలిసినప్పుడు ఈ నైట్ ఎవరైనా నిద్రపోతారా? కానీ మీరు అపోస్తల కార్యం 12 ఇంటికి వెళ్ళి చూసుకోండి. స్పీడ్గా తీయగలిగితే ఇప్పుడే చూసుకోవచ్చు. అక్కడ ఏం రాస్తుంటుందో తెలుసా? తెల్లవారి అతనికి ఏం శిక్ష పడిద్దో తెలియని స్థితిలో పేతురు ఉండగా, పేతురు అయితే చెరసాలలో